ఈ మంచినీళ్ళు ఎలా ఉన్నాయండి? చెప్పండి, ఏ రంగులో? రంగు చెప్పడమే. నేను అడుగుతున్నప్పుడు చెప్తూ ఉండండి అంతే. ఎలా ఉన్నాయి? తెల్లగా మంచి నీళ్లు పోస్తున్నాను, తెల్లగా ఉన్నాయి. ఇది తెల్లగా ఉన్నాయి నీళ్లు కాదు సుమా. ఇవి ఏమిటంటే ఇది మన మనసు, మన మెదడు, మన ఆలోచన. ఈ నీళ్లు మన మనసు, మన మెదడు, మన ఆలోచనలు తెల్లగా, స్వచ్ఛంగా, ఎంతో ఏ కల్మషం లేనట్టుగా చాలా ప్రశాంతంగా, ప్రస్ఫుటంగా, స్ఫటికంగా కనిపిస్తా ఉన్నాయి కదా. అవునా కదా? ఇప్పుడు ఈ నీళ్లలోకి మంచి మనసు అనేటువంటి ఈ మెదడులో, మంచి ఆలోచన కలిగినటువంటి ఈ మెదడులోకి నేనేం చేస్తున్నానంటే, నేను చేతగానివ్వండి, నాకు చదువు రాదు, నా బిడ్డలకి చదువుకుంటే ఏం ప్రయోజనం లేదు, మాకు ఏ రకమైనటువంటి లాభం లేదు ఈ చదువు వల్ల, నేను చదువుకుంటే నాకు మార్కులు రావు, వారికి ఎవరికో వస్తున్నాయి, నాకు ఉద్యోగాలు రావు, నా ముందు చదువుకున్న వారికి ఎవరికి ఉద్యోగం లేదు, నేను పనికి వెళ్ళివ్వండి, నాకు ఏ రకంగా కూడా ప్రయోజనం లేదు ఈ చదువు వల్ల, నేను చదువుకుంటే ఏం బాగుపడినా వేస్ట్, అమ్మా నేను కూడా కూలి పనికి వచ్చేస్తా, ఏం లేదు జలపోని చూసుకుంటూ కూర్చుంటా, నేనేమి చేయను, నాకేం అక్కర్లేదు. ఎన్ని రకాల చెడు ఆలోచనలతో ఈ మంచి మనసు, ఈ మంచి మెదడు రంగు మారిపోయిందా లేదండి? ఈ మారిపోయినటువంటి ఈ మనసుని, ఈ కలుషితాన్ని, ఈ కాలుష్యాన్ని మళ్లీ మనం స్వచ్ఛంగా చల్లటి మనసులాగా మంచి ఆలోచనలు అనేటువంటి ఎన్ని పంపితే, నేను మహా అయితే ఒక 10 పంపానేమో, చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటల్ని 10 పంపానేమో ఈ నెలలోకి. ఈ బ్రెయిన్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎన్ని మంచి మాటలు చెప్తే ఈ బ్రెయిన్ అంతా స్వచ్ఛంగా, తెల్లగా, మళ్లీ మునుపటి తెల్లదనాన్ని తీసుకొస్తుందో మళ్లీ ఒకసారి చూద్దాం. రెడీ? నేను చాలా మంచివాడిని, నేను బాగా చదువుకోవాలి, నేను చక్కగా చదువుకుంటే ప్రయోజకుడు అవుతాను. మా గంగమ్మ గారు, మా ప్రభాకర్ మాస్టర్ చదువుకోబట్టి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యారు, కాబట్టి నేను కూడా చదువుకుంటే ఇంకా బాగుంటుంది. నా ముందు కూర్చున్నటువంటి ఎంఈఓ 1 గారు, 2 గారు వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్లే, వాళ్ళు కూడా చదువుకోబట్టే ఈ స్థాయిలో ఉన్నారు. అలాగే మేడం గారు, భవానీ గారు ఇందాక చెప్పినటువంటి ఆ మాటలు వారి యొక్క కష్టాన్ని, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ బాధలన్నింటినీ తెలియజేస్తున్నాయి. నేను చదువుకుంటే నా కోసమే కాకుండా నా కుటుంబం కోసం ఉపయోగపడతాను, నేను చదువుకుంటే నా కుటుంబం కోసమే కాకుండా నా గ్రామం కోసం కూడా ఉపయోగపడతాను, అలాగే నేను చదువుకుంటే నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను ప్రోత్సహించగలుగుతాను, అందరినీ మార్చగలుగుతాను, నేను కలెక్టర్ అవుతానేమో, నేను బాగా చదువుకుంటే పెద్ద ఆఫీసర్ని అవుతాను, మంచి ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లోకి వెళ్తాను, ఇంకా బాగుంటుంది నా పరిస్థితి, నా జీవితం మారిపోతుంది, నా కుటుంబం జీవితం మారిపోతుంది. ఈ పాకలో ఉన్నటువంటి మేము మంచి భవంతులోకి వెళ్లబోతున్నాం, మంచి ఇవాళ సైకిల్ మీద తిరిగే వాళ్ళం కారులో తిరగబోతున్నాం, మా కుటుంబానికి నేను ఆసరా అవ్వబోతున్నాను, నా తల్లికి, నా తండ్రికి కష్టం లేకుండా నేను వాళ్ళని చూసుకోగలుగుతాను, అలాగే నా తమ్ముడు, చెల్లి, అక్క, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మంచి చేయగలుగుతాను. వాళ్ళందరికీ మంచి చేయాలంటే నేను చదువుకోవాలి, నేను చదువుకోవాలి, నేను చదువుకోవాలి. ఇది మన మనసుని మంచి ఆలోచనలు అనేటువంటివి మన మనసు నిండా పదే ఎన్ని చెప్పాను, చెడ్డ కొద్దిగా చెప్పాం, కానీ మంచి ఎక్కువ చెప్తేనే గాని ఈ చెడంతా మంచిగా మారడానికి అవకాశం. దిస్ ఈజ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటాం సైకాలజీలో. ఈ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఎందుకు చేసి చూపించారంటే, దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ టు లీడ్ అవర్ మైండ్ టువర్డ్స్ ద గుడ్నెస్. మంచి వైపుకి మనల్ని మరల్చేటువంటి ఈ ప్రయోగాన్ని మీరందరూ నేర్చుకోండి. మీరు కూడా ఎవరైనా మొండిగా సమాధానం చెప్తే వాళ్ళకి మీరు ఇదే సమాధానం చెప్పండి. మన మనసుని మంచి ఆలోచనలతోటి, మంచి ఆలోచన వైపుకి ఖచ్చితంగా మరల్చాలి. ఎవరైనా చెడ్డ ఆలోచన చెప్పేటువంటి వాళ్ళు వచ్చి మన చుట్టూ చేరినా కూడా మనం మంచి మాటలు చెప్తూ ఉంటే వాడు కూడా, చెడ్డవాడు కూడా మంచివాడు అయిపోతాడు. ఒక అద్భుతమైనటువంటి యేసుప్రభు అయిపోతావు, ఒక గౌతమ్ బుద్ధుడు అవుతావు, ఒక అంబేద్కర్ అవుతావు నువ్వు మంచి మాటలు చెప్పడం వల్ల. దిస్ ఈస్ ద గుడ్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ ఫర్